వేరే పార్టీ వాళ్ళు అయితే ఇంకా అసలు పోతే వాటిని కూడా తీయదు అసలు. అన్న చిన్న పిల్లడు అయినా రవీంద్ర అంటే వాటిని తెలిసి పనిచేస్తాడు. అట్లా అందుకనే మనం రవీంద్రని గెలిపించుకున్నాము. అలాగే పోతే బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకున్నాము. 2 వరకు 13వ తారీఖు కాన్ఫరెన్స్కు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. గాజు మేడల అభివృద్ధి అంటే గ్లాస్ బిల్డింగ్ అనేది నేను అడుగుతా ఉన్నా. అభివృద్ధి అంటే పేదవాడు ధైర్యంగా వాళ్ళ పిల్లల్ని బడి పంపించింది అభివృద్ధి అంటారు. పేదవాళ్ళు ధైర్యంగా వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకోగలుగుతాం, మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతామని చెప్పేసి చెప్పిన రోజే నిజమైన అభివృద్ధికి చిహ్నంగా ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. లేదంటే జీవితం అంతా పేదవాడు పేదవాడిగానే మిగిలిపోయి పెద్దవాడు అవుతుంటే దాని పెత్తందారి వ్యవస్థ అంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి ఇచ్చాడు, చేదోడు చేయూత ఆసరా రైతు భరోసా విద్యా దీవెన వసతి దీవెన నమ్మండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు